ఈ వారు అందరూ అమ్ముకుంటున్నారు, మేము ఒక్కళ్ళమే అమ్ముకుంటున్నామా? మమ్మల్ని ఎందుకు ఒక్కళ్ళని అమ్ముకోనివ్వట్లేదు? ఇప్పుడు మీ పబ్లిక్ అందరినీ మేము రమ్మని పిలిచామా? మీ మీడియా వాళ్ళని మేమందరం పిలిచామా రమ్మని? మరి ఎందుకు మా మీడియాలో ఎందుకు కక్ష కడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి అసలు ఇప్పుడు మాలు ఇప్పుడు 2 అయిపోతుంది, ఇప్పుడు 2:15 అవుతుంది. ఇప్పుడు అరగంట నుంచి గంట నుంచి 1 గంట కాడి నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని అమ్ముకొనివ్వట్లేదు. అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చేసుకునివ్వట్లేదు? మరి పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు దింపనివ్వట్లేదు అర్థం కావట్లేదు. లేదు, ఎప్పుడూ లేదు. అంటే అంత గతంలో కూడా ఇట్లా జరిగినాయి, కాకపోతే ఇట్లా ట్రాఫిక్ ఇది వల్ల. కానీ ఇట్లా ఇది చేస్తే మళ్ళీ అమ్ముకొని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమైందో మరి ఏమో అర్థం కావట్లేదు. కానీ పబ్లిక్ కూడా నేను అందరికీ చెప్తున్నాను కదా, కొంచెం తయారివ్వండి, ఎక్కువ మన వల్ల ఇంకొకరు ఇబ్బంది కాకూడదని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను నేను. అవును, కానీ దీనికి అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసము, కానీ బాధేస్తుంది నాకు. ఇప్పుడు మా వ్యాన్ ఎక్కడ ఉంది? అసలు వ్యాన్ ఎందుకు ఆపనివ్వట్లేదు? వ్యాన్ ఎందుకు అసలు ఇచ్చేయనివ్వట్లేదు? అమ్మా వచ్చింది నాన్న, ఇప్పుడు వచ్చి కూడా 12:40కి వచ్చింది. 12:40 కాడి నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు వరకు దింపనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యానే ఆగనివ్వట్లేదు. మరి దింపే వాళ్ళందరూ దింపుకున్నారు, అమ్మే వాళ్ళందరూ అమ్ముకున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు ఇవాళ అర్థం కావట్లేదు. ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. అంటే వ్యాను ఆపడానికి వీల్లేదు, దింపడానికి వీల్లేదు అని చెప్పి అంటున్నారు. అది ఇప్పుడు నేను అడిగాను, సరే గమ్మున దింపుకోమన్నారు. మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. దింపుకోమన్నారని నేను అటు లోపలికి వెళ్ళాను, 2 సామాన్ దింపాము, మళ్ళీ వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. వచ్చి పోలీసులే, ట్రాఫిక్ పోలీసులు. అదే ఇప్పుడు అక్కడ పెట్టారంట మూల మీద. ఎక్కడుందో పదండి వెళ్ళి వాళ్ళని అడుగుదాం. అది ఎండనే కదా, ఆకలితో తినడానికి వస్తున్నారు సార్. అవును కాదన్నా, అది నేను పబ్లిక్ కూడా చెప్తున్నాను సార్. అంటే వీళ్ళని చూసి వీళ్ళకి వచ్చే బిజినెస్ చూసి పక్క వాళ్ళు మీకు కంప్లైంట్ చేశారు, వాళ్ళ మాట విని మీరు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఆరోపిస్తున్నారు. మేము అనడానికి ఏం లేదు, మీరు ఏమన్నా మా పై ఆఫీసర్ పోనీ. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే మాకు పైనుంచి వచ్చింది, ట్రాఫిక్ని క్లియర్ చేస్తాం మేము. అంటే మీకైతే ఎవరు ఇవ్వరు చేయలేరు. నేను ఎవరి మీద అయితే నేను చెప్పట్లేదు నేను కూడా, కానీ అందరూ అమ్ముకుంటున్నారు కదా, మమ్మల్ని ఎందుకు అమ్ముకొని ఇవ్వట్లేదు? మా వ్యాన్ ఎందుకు ఆపారు అనేది నాకు కావాలి. చూడమ్మా, ఇక్కడ మేము మా ఉద్దేశం ఉంది ట్రాఫిక్ క్లియరెన్స్. ఇది మీ ఓన్ ప్రాపర్టీ అయితే పెట్టుకోవచ్చు. మీరు ప్రాపర్టీ పెట్టినప్పుడు మీకు పార్కింగ్ చూపించే బాధ్యత మీది. ఇప్పుడు ఏ హోటల్ అయినా, ఏ స్కూల్ అయినా, ఏదైనా ఒకవేళ మనం బిజినెస్ చేస్తున్నప్పుడు దానికి పార్కింగ్ బాధ్యత మనదే ఉంటుంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మనం పార్కింగ్ పెట్టుకుంటాం, మన ఇంట్లో పెట్టుకుంటాం, అంతేనా కదా? సో కాబట్టి పార్కింగ్ బాధ్యత మీరు చూపించండి, మీరు బిజినెస్ చేసుకోండి. మీకు ఇది యాక్చువల్గా చూడండి, యాక్చువల్గా ఇదంతా ఇల్లీగల్. మీరు ఇక్కడ రెంట్ కడుతున్నారా? ఇది మీ ఓన్ ల్యాండా? ఇది మీ ఓన్ ల్యాండా? ఇది మీరు రెంట్ కడుతున్నారా? లేదు. ఇది యాక్చువల్గా మీరు మేము రిమూవ్ చేసేటప్పుడు దాన్ని కోర్టులో వేస్తారంట. యాక్చువల్ నేను రాకముందే నడుస్తుంది ఇది. సో ఇది కోర్టులో వేస్తుంది కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం కోర్టు దాని నుంచి. ఓకేనా? జిహెచ్ఎంసీ పర్మిషన్ ఏం లేదండి ఇక్కడ. కాకపోతే అది కోర్టులో స్టే ఇచ్చారు, అంతే. కోర్టులో స్టే ఇచ్చారు కాబట్టి మేము దాన్ని రిమూవ్ చేయలేకపోతున్నాం. వన్స్ కోర్టు నుంచి ఆర్డర్ వస్తే టోటల్ రిమూవ్ చేస్తాం. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ మన రెంట్ ఆర్ నథింగ్. దిస్ ఈస్ నాట్ దేర్ ఓన్ ప్రాపర్టీ. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్. సింప్లీ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ బిజినెస్. దెన్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రోడ్? దట్స్ వై వి టెల్ పీపుల్. ఏంటండి సడన్ గా కాదండి, సిన్స్ లాంగ్ టైమ్ వీఆర్ సేయింగ్ దిస్ వన్. చాలా రోజులు చేస్తున్నాము. దట్ మేము కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్ అబ్జెక్ట్ చేస్తుందో మేము అక్కడ ఫైన్ వేస్తున్నాం. చూడండి, ఇదంతా పార్కింగ్, ఇదంతా రోడ్ వే. ఈవెన్ మీరు ఇక్కడ ఒక 100 మంది వస్తే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ కి. మీరు చూడండి, యూ కెన్ సీ. ఇప్పుడు ఇక్కడ జామ్ అవుతుంది, ఇదంతా కేబిల్ మొత్తం జామ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ 100 people, thousands of people are suffering. Okay na? That's why we are doing that one. This is not our personal issue.
దిస్ ఇస్ నాట్ అవర్ పర్సనల్ ఇష్యూ. ఓన్లీ మేము చూసే ఓన్లీ మాకు రోడ్ ఇబ్బంది పెట్టాలి. ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో అక్కడ మాత్రమే మేము ఎంటర్ అవుతాము, దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. అయితే మేము కూడా హ్యూమానిటీ గ్రౌండ్స్ లో మీరు అన్నారు సపోజ్ ఒక చిన్న ఒక బడ్డీ పెట్టుకున్నాడు, ఏ ట్రాఫిక్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అప్పుడు మేము కొద్దిగా హ్యూమానిటీ గ్రౌండ్స్ లో చేస్తాం అంతే. అది కూడా లీగల్ కాదు. ఎక్కడైతే డ్యూటీకి ఇబ్బంది లేనంత అది కూడా లీగల్ కాదు. ఇబ్బంది లేనంత వరకు కొద్దిగా మేము అది కూడా హ్యూమానిటీ గ్రౌండ్స్ లో మాత్రమే మంత్రిపథంలో. అంతేగాని ఎప్పుడైతే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ వచ్చి మీకు చూడొచ్చు, ఇప్పుడు మేము ఒక 10 minutes లో లేకపోతే ఎంత కేబుల్తో జామ్ అయిపోతుంది. అందుకని మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 10 people ఇక్కడ వచ్చాం. సో మా కాన్స్టిట్యూషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయాలి కాదు. ఓకేనా? చూడండి ఆల్టర్నేటివ్ చూపించండి, అది వాళ్ళ ఇష్యూ తీసుకోవాలి. చెప్పాలి కదా మీరు. వెళ్ళిపోతే దానికి ఏంటి అర్థం అనుకోవాలి? ఒకటే ఆపారు మీరు. అందరూ అమ్ముకున్నారు, అందరూ తిన్నారు అక్కడ. అప్పుడు పబ్లిక్ మరి అందరూ తీయండి. మరి వీడియో తీసేవాళ్ళు విట్టుగా నేను తీయొద్దు అని చెప్పినా నాకు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, దానివల్ల నాకు నా ఉపాధి పోతుంది అని కూడా నేను మీ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా సార్లు చెప్పాను. అది ఇప్పుడు నేను తీయమని అయితే చెప్పలేదు, మీరు వచ్చి తీశారు చేశారు. కానీ పబ్లిక్ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ ఇంతమంది ఎవరైనా షాపులు బతికినా, ఆ పబ్లిక్ లేకపోతే ఎవరం బతకం. ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి బతుకుతున్నామంటే ఆ పబ్లికే. ఇవాళ నన్ను ఒక్కదాన్ని అమ్ముకోనికుండా నా ఒక్కదాని వ్యాన్ ఎందుకు ఆపారు? మరి బారు అందరూ అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేసుకున్నారు కదా. మరి మీరు మీడియాని మరి న్యాయం చేయాలి కదా. నన్ను పైకి తీసుకొచ్చింది మీడియాని, ఇవాళ ఈ పబ్లిక్ రావడానికి మీడియాని. మరి ఇవాళ నా బతుకు నా ఉపాధి కోల్పోతున్నానంటే మరి దానికి మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. ఇప్పుడు ఏమంటున్నారంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది ఇదని చెప్పి అంటున్నారు. ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. నేను ప్రతి వీడియోలో కూడా ఎవరు వచ్చి అడిగినా కానీ వద్దని చెప్పన్నా తీసినా కానీ అందరికీ నేను ఒకటే చెప్తాను, నాన్న మన వల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు, కానీ ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యేటట్టు ఇది చేయొద్దు, ట్రాఫిక్ మాత్రము దారి ఇవ్వండి, మన వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది కాకూడదు అని ప్రతి వీడియోలో కూడా చెప్తాను నేను. అది నా తప్పైతే కాదు కదా. మరి ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా, అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, అందరి దగ్గరికే వస్తారు పబ్లిక్, నా ఒక్కదాని దగ్గరనే కాదు కదా కదా. నేను మా వస్తే ఇప్పుడు 400-500 మందికి నేను తీసుకొస్తాను ఫుడ్. మరి ఇక్కడ ఈ 400-500 మంది ఉన్నారా పబ్లిక్? మార్నింగ్ 6 దగ్గర నుంచి నైట్ 11-12 వరకు బిజినెస్ చేస్తారు. నేను 2 hours ఉంటాను. 2 hours నేను ఉంటాను. 12:30-1 గంట, మా లాస్ట్ 3-3:30. నేను 2 hours అంటే 2 hours ఉంటాను. మరి ఇన్ని గంటలు అమ్ముకునే వాళ్ళని వదిలేసి 2 hours అమ్ముకునే దాని బండి ఎందుకు ఆపారు? దానికి రీజన్ చెప్పాలి కదా. ఇప్పుడు ఆకలి కడుపు నిండా అన్నం పెడుతున్నాను నేను, అది కడుపు నిండా అన్నం పెట్టడం తప్పు కాదు కదా. ఇప్పుడు బాగుంటే ఎక్కడికైనా వస్తారు ఫుడ్, అవునా కాదా? అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇవాళ ఒక్కరోజు కాదు కదా. నేను 13 చెప్పలేదు మాకు, చెప్పలేదు. ఇప్పుడు అది కూడా నేను అడిగాను, సార్ ఫుడ్ తెచ్చుకున్నాను అంటే ఎస్ఐ సార్తో సిఆర్ సార్తో మాట్లాడమంటే నేను చెప్పాను, సార్ ఇవాళ ఫుడ్ తెచ్చేస్తాను కదా, సాయంత్రం వెళ్ళి మాట్లాడతాను, మరి ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, మరి ఇంతమంది ఆకలితో ఉన్నారు, మరి ఇవాళకి అమ్ముకొని బండి ఏదన్నా ఉంటే సాయంత్రం వచ్చి మాట్లాడతాను సార్ అని చెప్పాను. అయినా కానీ బండి ఆపనివ్వకుండా చూశారు కదా, బండి ఆపనివ్వలేదు, చేయనివ్వలేదు. మరి అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు. మరి ఇంతమంది నా కోసం ఆకలితో ఇన్ని గంటలు, ఇప్పుడు 2 దాటిపోయింది, 2:30 అవుతుంది. మరి ఇన్ని గంటలు పొద్దున్న వచ్చినారంటే, పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు వెయిట్ చేస్తున్నారంటే అది నాకు బాధే కదా. కానీ నేను ప్రతి ఒక్కరి పబ్లిక్కి ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. మన వల్ల ఇంకొకరు సఫర్ అవ్వకూడదు, ట్రాఫిక్కి ఇబ్బంది అంతరాయం కలిగియొద్దని ప్రతి ఒక్కరికి చెప్తాను నేను. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, నాకు ఉపాధి ఇదే, ఇది లేకపోతే నాకు బ్రతుకు లేదు, ఇంకొకటి చేసే విధానం కూడా లేదు నాకు. దానికి మీరు మీ మీడియా వల్లే నేను పైకి వచ్చాను, ఇంత పబ్లిసిటీ వస్తుంది. ఆల్రెడీ చెప్పాను అన్న, ప్రతి వీడియోలోనూ చెప్పాను నేను. అవునన్నా, ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ అంతరాయం కాకుండా